సో ఫస్ట్ టైం చాలా గ్రేట్‌ఫుల్, చాలా చాలా అసలు షాకింగ్ అనిపించింది. అలా హ్మ్. ఇన్వైట్ రావడం. అదే. అంటే నార్మల్ చిన్నప్పటి నుంచి చాలా మందిని చూస్తాం కదా! ఇలా న్యూస్‌లో వచ్చారు, అలా వచ్చారని. కరెక్ట్. చాలా యాక్చువల్‌గా మనకైనప్పుడు ఇంకా అది అసలు అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ చాలా యాహ్! మంచిగా అనిపించింది. హే కొడోస్ వాట్సాప్ హోప్ యూర్ డూయింగ్ గ్రేట్. నేను మళ్ళీ ఇంకో స్పెషల్ గెస్ట్తో వచ్చాను. ఈసారి ఒక బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. తన ప్రాజెక్ట్ ఎర్త్ క్విక్ అలర్ట్ సిస్టమ్. సో 3 హ్యాకథాన్స్ ఎలా విన్ అయ్యాడు అండ్ టీ వర్క్స్లో తన ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేశాడు అండ్ రీసెర్చ్ పేపర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఎలా సబ్మిట్ చేశాడు అండ్ హిస్ ఎంటైర్ జర్నీ అండ్ రీసెంట్గా తన పాడ్కాస్ట్ సాక్షిలో కూడా వచ్చింది. సో అక్కడ తన ఫీలింగ్ ఎలా ఉండే అండ్ తన ఎంటైర్ జర్నీ, తనకు మోటివేషన్ ఎలా వచ్చింది అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా చూస్ చేసుకునేవాడు అండ్ ఏ రిసోర్స్ ఫాలో అయ్యేవాడు అనే ఎంటైర్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గో. హాయ్ హరిదీప్. నీ హాయ్ గురించి కౌశిక్. ఆల్రెడీ క్విక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. అంటే నీవు ఓకే. సెకండ్ ఇయర్లోనే ఎలా ప్రోగ్రెస్ చేసావు అండ్ నువ్వు ఎలా అచీవ్మెంట్స్ తీసుకొచ్చావు మీ ప్రాజెక్ట్ డిజైన్ చేసుకొని. సో ఇంకొన్ని ఇన్సైట్స్ మన వ్యూవర్స్ కూడా ఇస్తావని చెప్పి ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేశాను నేను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్వైట్. మై ప్లెజర్. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాను. లైక్ నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? నీ ఐ మీన్ ఇంటర్ నుంచి బీటెక్ కి రావడం నుంచే స్టార్ట్ అయిందా, అంటే నీకు ప్రాజెక్ట్ బిల్డింగ్ అలా ఎలా అనిపించింది అనేది చెప్తావా? సో నేను యాక్చువల్లీ ఇంజినీరింగ్ నార్మల్‌గా స్టార్ట్ అయింది. మ్మ్. ఫస్ట్ సెమిస్టర్ ఒకటి అంటే నాకు ఇంకా ప్రాజెక్ట్ గురించి ఏమి ఐడియా లేదు యాక్చువల్లీ. మ్మ్. అందరిలాగానే నార్మల్ జనరల్‌గానే స్టార్ట్ చేశాను. యా. సో ఏమైందంటే ఫస్ట్ సెమిస్టర్‌లో నార్మల్‌గా అయింది. కానీ అదే మ్మ్. అంటే నాకు ప్రాజెక్ట్ గురించి ఏం తెలీదు. ఇంకా కాలేజ్ లైఫ్‌కి అడ్జస్ట్ అవుతున్నాం. అంటే అందరూ అంతే కదా! ఫ్రెషర్స్ కొంచెం అలా. కరెక్ట్. సో మెయిన్‌గా యాక్చువల్లీ కానీ అదే అప్పుడప్పుడు ఇలా ఒక అప్పుడు వేరే వేరే కాలేజెస్‌లో అయితూ ఉంటాయి కదా! ఐడియాథాన్స్ అది. అలా అంటే హ్యాకథాన్స్ అప్పుడు నాకు ఇంకా ఐడియా లేదు. సో ఐడాన్స్ కదా అలా వెళ్తూ ఓకే మెల్లమెల్లగా ఓకే అట్లీస్ట్ స్పీకింగ్ అలవాటైంది. ప్రెజెంటేషన్ ఇవ్వడం యాక్చువల్‌గా నా ఇంకా ప్రాజెక్ట్ వస్తే యాక్చువల్‌గా సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేశా. ఓకే ఇలా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటది అలా ఐడియాస్ ఓకే. వచ్చేవి. సో స్టార్టింగ్ అదే టీమ్‌తో చేసేటోడిని. కానీ Okay. టీమ్ తోటి కొంచెం కష్టం అనిపించింది. అంటే ఏంటంటే అందరి ఐడియాస్ క్లాష్ అవ్వడం అది కొంచెం నచ్చలేదు. యా. సో నా ఓన్‌గా స్టార్ట్ చేశాను ఒకనే ప్రాజెక్ట్స్ చేయడం. ఓకే. ఓకే. ఓన్ గా స్టార్ట్ చేసి హ్యాకథాన్ లో కూడా ఒక్కడే ప్రజెంట్ చేసేవాడు టీమ్ తో? హ్యాకథాన్‌కి టీమ్‌లో వెళ్ళేటోడిని. యా. అది ఓకే. ఓకే. చేయడం అయితే నైస్ నైస్. అంటే నీకు ప్రాజెక్ట్ ఐడియాస్ ఎలా వచ్చేవి అండ్ ఎక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకునేవాడు అండ్ రీసెర్చ్ ఎలా ఉండేది నువ్వు? సో స్టార్టింగ్ అయితే నార్మల్ అందరిలాగా కొంచెం బేసిక్ ఐడియాస్‌తో చేసేటోడిని నార్మల్‌గా. దాని తర్వాత మెయిన్ ఐడియాస్ ఏంటంటే సో ఎలా స్టార్ట్ అయిందంటే నాకు తెలియలేదు. కానీ నాకు ఐఓటీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. నార్మల్‌గా ఐఓటీ చూస్తాం కదా! ఫిజికల్ పార్ట్స్ అవును. అదే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐఓటీ పార్ట్స్ తీసుకొని ఏమైనా సోషల్ కాజ్‌కి ఏమైనా రిలేటెడ్ ఏమైనా చేద్దామని అలా అనుకున్నా. ఓకే. సో రియల్ అలా రియల్ ఎక్స్‌ప్లోర్ టైమ్ కి చేస్తూ యూజ్ అయ్యేలాగా. ఆ! యెస్. యా. సో ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఒక నేచురల్ డిజాస్టర్‌కి హెల్ప్ అయ్యేటట్టు ఒకటి ప్రాజెక్ట్ చేశాను. ఎర్లీ ఎర్త్ డిటెక్షన్ సిస్టమ్ అని. సో ఓకే. దాంట్లో వైబ్రేషన్ సెన్సర్స్ పెట్టి డిటెక్షన్ చేశాను. అది ఎర్త్‌కి వచ్చే ముందే. సో ఓకే. అది నా మెయిన్ ప్రాజెక్ట్. అది ఒక 6 మంత్స్ పట్టింది. ఇంకా దాంతోనే అదే జీడీజీలో హ్యాకథాన్ గెలిచాను. కరెక్ట్. యా. నేను కూడా వచ్చాను కదా. యా, యెస్. చూసాను. అంటే మంచి జర్నీ ఉంది. ఐ మీన్ స్టార్టింగ్ కూడా చాలా మంచి రీసెర్చ్ చేశాను అనుకుంటా ప్రాజెక్ట్స్ కోసం. అండ్ నీకు స్టార్టింగ్ డేస్ లో నీ మోటివేషన్ ఏముంటుండే, అంటే ఇట్లా ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి కానీ, అంటే ఇలా ఐ మీన్ రియల్ టైమ్ గా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే మనకి చాలా తెలుస్తుంది అన్నట్టు ఎలా ఉంటుంది అనేది? సో యాక్చువల్ ఇన్స్పిరేషన్ అంటే సీనియర్స్ నుంచి వచ్చింది. ఇలా కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా! వాళ్ళు చూస్తే ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. కొంచెం మంచిగా అనిపించింది. ప్లస్ అదే కొంచెం వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఓన్‌గా స్టార్ట్ చేయండి, ముందు స్టార్ట్ చేయండి అని. అది ఇంకా ప్లస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇవి చేస్తుంటే వచ్చింది అలా ఇంట్రెస్ట్. ఓకే. నైస్. అండ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా అలానే ఉండాల్సి వస్తుంది. అంటే ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చేస్తుంటే కూడా మనకి మోటివేట్ అవుతాం కూడా. అవును. యా. అండ్ 3 హ్యాకథాన్స్ లో ఫస్ట్ ప్రైజ్ గెలిచావని విన్నాను నీ దగ్గర నుంచి. సో అంటే నీకు ఎలా ఉండే జర్నీ అండ్ అంటే ఆ హ్యాకథాన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తావా కొంచెం? హ్యాకథాన్ ప్రాసెసా? యా, హ్యాకథాన్ ప్రాసెస్. ఓకే. సో నార్మల్‌గా అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క హ్యాకథాన్‌కి ఒక్కొక్క ఐడియా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు కదా! సో నేనేం చేశానంటే
ఒక ఐడియా హ్యాకథాన్ లో ప్రెజెంట్ చేస్తాం కదా, దాని నుంచి అంటే గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ అదే జడ్జెస్ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా ప్రాజెక్ట్ మీద. కరెక్ట్. అదే ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసి అదే ప్రాజెక్ట్ మీద ఇంప్రూవ్ చేస్తూ అలా హ్యాకథాన్స్ గెలిచాను. ఓకే సో ఓకే అది నార్మల్ అంతా సేమ్ ఏంటంటే దాన్నే ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ వెళ్ళావు, తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని. యా ఓకే అదొక ఓకే ఓకే. అంటే నీ డిజైన్ ప్రాసెస్ ఎలా ఉంటుండే, అంటే ఎక్కడెక్కడ రీసెర్చ్ చేస్తుండే, నీ ఏ ప్లాట్ఫామ్స్ కానీ ఇంకా ఏదైనా వాడావా రీసెర్చ్ కోసం? అంటే రీసెర్చ్ ఎలాంటి కోసం టూల్స్ వాడావు? చాట్‌జిపిటి ఇంకా పర్ప్లెక్సిటీ వాడాను. ఓకే ప్లస్ అదే ఓన్ గా కొన్ని రీసెర్చ్ పేపర్స్ చదివాను. సో ఓకే ఇంకా అదే కొంచెం ఇలా రియల్ వరల్డ్ ఇలా న్యూస్ లో వింటుంటాం కదా, ఇది అవుతుంది అది అవుతుందని. సో ఓకే, దీన్ని అలా బాగా వీళ్ళెందుకు చేయొచ్చు అలా ఆలోచించి చేసాం. సో నార్మల్ గా ఇప్పుడు నా ప్రాజెక్ట్ నుంచి వస్తే ఎర్త్క్వేక్ అనేది అదే సెంట్రలైజ్డ్ సెస్మిక్ స్టేషన్స్ డిటెక్ట్ చేస్తుంది. అంటే Okay. అది ఒక దగ్గర ఉంటది, అవి డిటెక్ట్ చేసి బిల్డింగ్స్ కి పంపిస్తూ ఉంటది. కానీ మేమేం Okay. చేసామంటే బిల్డింగ్ లోనే డిటెక్షన్ సిస్టమ్ పెట్టాం. సో ఎవ్రీ బిల్డింగ్ కి వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. ఓకే ఓకే ఎర్త్క్వేక్ డిటెక్ట్ అవుతుంది బిల్డింగ్ లోనే. ఆ, ఓకే ఓకే. అండ్ నేను ఈ సాక్షి పాడ్కాస్ట్ లో కూడా వచ్చావు కదా, నేను కూడా ఆ వీడియో చూసాను ఇది. ఇంకా ఎలా ఉండే అక్కడ thank you. ఎక్స్పీరియన్స్, అండ్ ఎలా ఫీల్ అయ్యావు నేను పాడ్కాస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు కానీ, అంటే మీ కాలేజ్ తరఫున కూడా వెళ్ళావు కదా, ఎలా అనిపించింది అక్కడ? సో ఫస్ట్ టైం చాలా గ్రేట్ఫుల్, చాలా చాలా అసలు షాకింగ్ అనిపించింది అలా ఇన్వైట్ రావడం. అదే అంటే నార్మల్ చిన్నప్పటి నుంచి చాలా మంది చూస్తాం కదా, ఇలా న్యూస్ లో వచ్చారు అలా వచ్చారని. యాక్చువల్ గా మనకైనప్పుడు ఇంకా అది అసలు అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది, అండ్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే యాక్చువల్ గా టీవీలో మనం ఏం చూస్తాం సేమ్ అదే ఒక సెట్స్ లాగా మొత్తం బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఆ పాడ్కాస్ట్ ఇంకా అక్కడ చూసేసరికి అవును చాలా ఎక్సైటింగ్ గా ఆ, ఉంటుంది. Yeah. ఆ, ఇంకా అదే మిగతా వాళ్ళని చూస్తే ఇప్పుడు అదే ఆ చైర్ లో కూర్చొని మాత్రం చాలా చాలా గ్రేట్ఫుల్, చాలా మంచిగా అనిపించింది. సో అదే పేరెంట్స్ సపోర్ట్ Okay. చేశారు, అంత మంచిగా అనిపించింది. నైస్ నైస్ నైస్. అంటే అక్కడ ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేసావు, అండ్ అక్కడ ఎలా జరిగింది దాని గురించి? సో అక్కడ ఏంటంటే నార్మల్ గా అదే ఇంటర్ జర్నీ నుంచి అదే ఇంజనీరింగ్ జర్నీ దాకా ఎట్లా అయింది, ఓకే నార్మల్ గా స్టూడెంట్స్ కి గైడెన్స్ లాగా మాట్లాడాము. అంటే ఇప్పుడు కరెంట్ గా స్టూడెంట్స్ కి ఏం హెల్ప్ అవుతుంది, ఏం చేయొచ్చు అలా. ఓకే ఇంకా ఫ్యూచర్ డిస్కషన్స్, ఇంకా అదే హ్యాకథాన్స్ ఇవన్నీ ఈవెంట్స్ అవుతాయి కదా, అదే ప్లాట్ఫామ్స్ ఏమి ఉంటాయి, ఏ ప్లాట్ఫామ్ తెచ్చుకోవచ్చు. సో నేను చెప్పాను దేవ్ పోస్ట్, దేవ్ ఫోలియో, ఇంకా స్టూడెంట్స్ స్పాట్ లాంటి సైట్స్ దొరుకుతుంది. ఓకే ఓకే. అండ్ ఐడియాస్ వచ్చేసి నువ్వు ఐడియాస్ గురించి ఎలా రీసెర్చ్ చేసేవారు? అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అది కరెక్ట్ గా హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏ ప్లాట్ఫామ్ సజెస్ట్ చేస్తావు? ఓకే, సో స్టూడెంట్ ఐడియాస్ ఏంటంటే అదే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఉంటది కదా. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఎవ్రీ ఒక 100-120 అట్లా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని డిపార్ట్మెంట్స్ లో. సో ఓకే ఎవరికైతే అదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తెలియవో దాని నుంచి చూస్తే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఇక్కడ ఎత్తుకాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ కి ఏం కావాలో అదే వాళ్ళకి చెప్తారు. సో దాని నుంచి మీరే సెలెక్ట్ చేసుకొని చేయదైనా అదొక మంచి టిప్. ఒకవేళ మీకు ఇక్కడ ఏం చేయాలో తెలియకపోతే సో నేను అదే చేస్తా. లేకపోతే నాకు ఎప్పుడైనా ఒక సడన్ గా ఒక ఐడియాస్ వస్తాయి కదా, ఏదో ఒక ర్యాండమ్ గా, సో వాటి మీద కొంచెం రీసెర్చ్ చేస్తా. అప్పుడప్పుడు అదే ఇది చేయాల్సి అప్పుడప్పుడు చేయాలి, అప్పుడప్పుడు చేయొద్దు అంటే అలా అనిపిస్తుంది కదా, అలా చూసి చెప్తూ ఉంటాను. మనం ఒకసారి ఐడియా తీసుకున్నాక మన ఓన్ రీసెర్చ్ కూడా మనకు ఉండాలి కదా, అంటే ఎలా అది రియల్ గా వర్క్ అవుతుందా లేదా, అండ్ దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయి, అండ్ దాని దగ్గర డ్రాబ్యాక్స్ ఏముంది, అది రియల్ వరల్డ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అదే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ప్రాజెక్ట్స్ మంచి ఐడియాస్ కానీ ఇప్పుడు చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తుంటారు, అదే మళ్ళీ చేస్తూ ఉంటారు. దాని వల్ల కొంచెం కొత్త ఐడియా తీసుకుని అలా చేస్తూ ఉంటారు. రిపీటెడ్ అయిపోతుంది సేమ్ హ్యాకథాన్స్ లో కూడా. అవును, ఐడియాస్ ఏమొస్తే ఏదైనా యూనిక్ ఐడియా వచ్చిందంటే కూడా మనకి హ్యాకథాన్ లో మన పైన ఉంటుంది ఫోకస్. ఓకే ఓకే. అండ్ నీ రీసెర్చ్ పేపర్స్ కూడా చాలా గ్రేట్ గా ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ప్రజెంట్ చేసింది అని చెప్పావు. అంటే ఎలా ఉంటుండే నీ రీసెర్చ్ పేపర్స్, ఎలా చేస్తుండే ఆ ప్రాసెస్? సో రీసెర్చ్ పేపర్ గురించి అంటే యాక్చువల్ నాకు ఏం ఐడియా లేదు. మా హెచ్ఓడి మనం చెప్పింది ఇలా నువ్వు ప్రాజెక్ట్ చేసావు కదా, నన్ను కొంచెం రీసెర్చ్ పేపర్ చేయడానికి హెల్ప్ చేస్తాను, అలా మ్యామ్ హెల్ప్ గైడ్ చేసింది మొత్తం. అంటే మొత్తం థియరిటికల్ పేజెస్ మొత్తం రాయాలి అదేం నాకు అంటే ఐడియా లేదు కొత్తగా. సో తను అదే మ్యామ్ గైడెన్స్ మొత్తం ఇచ్చింది, చెప్పింది ఇది చేయి చాలా అదే తప్పులేని కానీ ఓకే మ్యామ్ అదే పేషెన్స్ తో హెల్ప్ చేసి అదే చెప్పింది ఇలా చేయాలి. ప్లస్ కొంచెం మ్యామ్ కూడా సపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత అదే ఒక 4-5 months అయిపోయిన తర్వాత చేసాం కలిసి రీసెర్చ్ పేపర్. ఇంకా దీని తర్వాత మెయిన్ ఆథర్ నేనే ఆ పేపర్ ది.
సో అది ఓకే. ప్రెజెంట్ చేసాం మా కాలేజ్ లోనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయింది 1 month బ్యాక్. సో అక్కడ ప్రెజెంట్ మ్మ్. చేసాం. ఓకే ఓకే, నైస్ నైస్. ఓకే. అంటే ఇన్నోవేషన్ అనగానే నీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అంటే ఎలా ఉండాలి ఇన్నోవేషన్ వర్డ్కి? నీ డెఫినేషన్ ఎలా ఉంటుంది? అంటే నువ్వు కొత్త ఐడియాస్ తీసుకొస్తూ ఉంటావు కదా, కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేస్తావు కదా. ఇన్నోవేషన్ గురించి వస్తే అంటే అది డైరెక్ట్ వచ్చేది వెంటనే, అది ఇన్స్టెంట్ గా వచ్చేదేం కాదు, కరెక్ట్ గిఫ్టెడ్ కూడా కరెక్ట్. ఏం కాదు. కొన్ని ఐడియాస్ మీద అదే అంటే స్టార్టింగ్ లో మన కామన్ ఉండొచ్చు ఐడియా, అందరికీ వచ్చే మ్మ్. ఐడియాస్, కానీ అవి చేస్తూ ఉంటే కొన్ని అదే అప్పుడప్పుడు సడన్ గా కొన్ని ఐడియాస్ సడన్ గా క్లిక్ అవుతుంది. కరెక్ట్ అంటే కరెక్ట్. మన మన గ్రౌండ్ ఎలాంటి వర్క్ తో ఎగ్జాంపుల్ పాటు మన నార్మల్ సింపుల్ మ్మ్. అది ఏదైనా నార్మల్ సింపుల్ టాస్క్ ఒక చాలాసార్లు వేస్తే ఒక ఇలా కూడా వేయచ్చు అని ఒక ఈజీగా ఒకటి వస్తుంది కదా. అలా కరెక్ట్. అలా కొత్త కొత్త ఐడియాస్ డెవలప్ చేస్తూ మన రియల్ జస్ట్ టైం డే టు డే లైఫ్ ఎక్కువ లో టైం స్పెండ్ గురించి కూడా చేయాలి. యా మన డే టు డే లైఫ్ నుంచి కూడా ఐడియాస్ మనకి అప్పుడప్పుడు వస్తుంటాయి. అంటే అవును. మెట్రోలో ట్రావెల్ చేసే టైంలో కానీ, అండ్ కాలేజ్ లో క్లాస్ లో వినే టైంలో కానీ, అంటే ఇలా ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది కానీ అట్లాంటి ప్రాజెక్ట్ ఐడియాస్, ఏదైనా మనకి ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ అట్లాంటివి ఏదైనా ఎక్కడైనా డ్రాబ్యాక్ ఉంటే అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా ట్రై చేయొచ్చు స్టూడెంట్స్ రియల్ టైంకి వెళ్ళడం వల్ల. అండ్ నీ అచీవ్మెంట్ జర్నీలో మెంటర్షిప్ ఎక్కడైనా తీసుకున్నావు? అంటే ఎక్కడ ఎక్కువ సపోర్ట్ వచ్చేది నీకు? అంటే కాలేజ్ సైడ్ నుంచి అండ్ లింక్డ్ఇన్ లో ఎక్కడైనా రిఫరెన్స్ తీసుకున్నావా ఇక్కడ సీనియర్స్ నుంచి? మేజర్ సపోర్ట్ అంటే ఇంట్లో ఫ్యామిలీ నుంచి వచ్చింది. మా మమ్మీ ఓకే. యాక్చువల్లీ సాఫ్ట్వేర్. సో నా ఐడియాస్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఇవి ప్రొసీడ్ అవుతున్నప్పుడు మమ్మీకి ఒకసారి చెప్తాను, ఈ ఐడియా మీద చేద్దాం అనుకుంటున్నాను. మమ్మీ అదే అది చెప్తుంది, ఓకే ఇది చేయలే, ఓకే అంటే ఇది చేయొచ్చు అని, లేకపోతే వద్దు వేరే ఐడియా చూడట్లా, అంటే కొంచెం సింపుల్ ప్రాజెక్ట్ అలా అలా గైడెన్స్ ఇస్తారు. ప్లస్ దాంతో పాటు నార్మల్గా నేను రీసెర్చ్ పేపర్స్ చూస్తూ ఉంటా కొన్ని. నాకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా చూస్తా, ఒకవేళ దాన్ని ఆల్రెడీ చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా నేను పట్టించుకోను అలా. ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్. యా, మన ఐడియా అనేది యూనిక్ గా వెళ్ళడమే కరెక్ట్. అంటే ఏఎంఎల్, మీరు ఏఎంఎల్ కదా సిఎస్సిలో, అంటే ఆ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి సజెస్ట్ చేస్తారంటే ఏ టాపిక్స్ కానీ ఎలా ఫోకస్ చేస్తే బెటర్? మీ లెర్నింగ్ మీకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కరికులం చూసుకోవాలి అండ్ ప్రాజెక్ట్స్ లో ఫోకస్ చేయాలంటే నువ్వు ఎలా డివైడ్ చేసుకున్నావు నీ టైంని? సో మోస్ట్లీ అదే నార్మల్ సెమిస్టర్ కి వస్తే అయితే నార్మల్ గా ఎగ్జామ్ ముందే చదివేటోని, ఎగ్జామ్స్ ఉన్న ఒక 1 week or 2 weeks ముందు. మిగతా టైం మొత్తం అదే నార్మల్ క్లాసెస్ తింటూ, దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు నార్మల్ గా నాకు ఏదైతే చేయాలో చేస్తా. కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్. ఎవ్రీడే పాసిబుల్ కాదు, కానీ అట్లీస్ట్ వీక్ అట్లీస్ట్ 4 days 3 days అలా చేద్దామని అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. అప్పుడప్పుడు పాసిబుల్ కాదు, కానీ మోస్ట్లీ ఇలా చేస్తుంటే కన్సిస్టెంట్ గా అలవాటు అయితే ఉంటది. కాలేజ్ లో ఇంకా ఉన్నంత సేపు ఆ కరికులం ఫాలో అయ్యి అండ్ నీ ఫ్రీ టైమ్ లో అంతా ప్రాజెక్ట్స్ పైన ఉంటావు అంటే. ఇంకా మెయిన్ థింగ్ నేను చెప్తానంటే ఇలా ఇలా స్కిల్స్ నేర్చుకోవాలి, కానీ అదే నేనేం చేస్తా అంటే ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఏమైతే స్కిల్స్ అవసరం ఉందో అలా నేర్చుకుంటా. అంటే స్కిల్స్ నేర్చుకుని ప్రాజెక్ట్ చేయడం బదులు కరెక్ట్, సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఇన్ బిట్వీన్ ఏ స్కిల్ అయితే యూజ్ అవుతుందో అక్కడ నేర్చేసుకుంటాం ఇమీడియట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది వెంటనే. కరెక్ట్ కరెక్ట్. ప్రాక్టికల్ గా నువ్వు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తావో అది నీకు లాంగ్ టర్మ్ లో గుర్తుంటుంది. ప్లస్ ఇంకోటి అది మోటివేషన్ లా కూడా ఉంటుంది. అదే ఇప్పుడు నార్మల్ గా నేను ప్రాజెక్ట్ కాబట్టి నార్మల్ చదువుకుంటున్నాను అనుకో, ఇది ఎందుకు చదువుతున్నాను ఒక డౌట్ అట్లా రాదు వస్తుంది. సో అదే ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తానంటే ఓకే నాకు ఇది అవసరం అవుతుంది కదా, అందుకే ఇది ఓకే నేర్చుకోవాలి, మోటివేషన్ వస్తుంది. అవును. ఓకే. అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న జనరేషన్ కి స్టార్ట్ ఎర్లీ అని చెప్పడానికి ఎలా చెప్తావు? అంటే నువ్వు ఆల్రెడీ సెకండ్ ఇయర్ లోనే ఇన్ని థింగ్స్ చేస్తున్నావు కదా. అంటే మేము ఉండే సెకండ్ ఇయర్ లో టైంలో అయితే మాకు అంత అవేర్నెస్ లేకుండే. సో నువ్వు ఎర్లీగా స్టార్ట్ చేసినందుకు ఏం చెప్తావు స్టూడెంట్స్ కి? అంటే ఓకే, సో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు పెద్ద, అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ మధ్య. చాలా ఫాస్ట్ మూవింగ్ అవుతుంది కూడా వరల్డ్ అనేది. అసలు డే టు డే ఏది కొత్త ఇన్నోవేషన్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. చాలా నెంబర్ ఆఫ్ వచ్చేస్తున్నాయి ఏజెంట్స్ కానీ. నేను చెప్తానంటే అదే నార్మల్ గా లేట్ అయినా పర్వాలేదు, ఒక స్ట్రాంగ్ అది కొంచెం టైం స్పెండ్ చేసి ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ చేస్తే సరిపోతుంది. అది చాలా నేర్చుకుంటారు. సో అది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ అదే అది అంటే చెప్పొచ్చు, కానీ అదే అది సెల్ఫ్ లోపల నుంచి వచ్చే ఇంట్రెస్ట్. కరెక్ట్ కరెక్ట్. ఎవ్రీ స్టూడెంట్ అనేది వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ అది. ఇంకా అవును, చాలా మంది ప్లేస్మెంట్స్ కి ఫోకస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అన్ని మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది డిఎస్ అండ్ సిస్టమ్ డిజైన్ కూడా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు.
వాళ్ళకి అలా డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఏఎంఎల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఏం బిల్డ్ చేయడానికి మీరు సజెషన్ ఇస్తారంటే చిన్న చిన్న ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేయమని కదా? అంటే అలా ఏఎంఎల్ లో ఏం ప్రాజెక్ట్స్ ఉంటాయి దీనికి రిలేటెడ్? ఓకే. సో ఇప్పుడు నేను ఏఎంఎల్ స్టూడెంట్ కదా, కానీ ఇప్పటివరకు నేను చేసే ప్రాజెక్ట్ లో ఒక ఏఎంఎల్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఓకే. సో సో అంటే అంటే కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అదే దాంతో పాటు కొంచెం ఐడియా బేస్డ్ వెళ్తాను మోస్ట్లీ. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఒక ఐడియా సెలెక్ట్ చేసుకున్నాను, అది ఐఐటి ఆర్ మెకానికల్ రిలేటెడ్, అంటే ఈసీ రిలేటెడ్, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో పర్సూ చేస్తూ ఉంటా. కానీ దాంట్లో నా కోర్స్ ఒక పార్ట్ ఉండేగా చేస్తా. ఎలా అంటే ఓకే, ఇప్పుడు ఐఐటి వాడి ఒక సిస్టమ్ తయారు చేశాను, నెక్స్ట్ సాఫ్ట్వేర్ వస్తే మషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అలా వాడతాం. సో అలా ఏ ఐడియా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ డొమైన్ అయినా, అది మీ ఇంట్రెస్ట్. మీ ఎలా అంటే మీ కోర్స్ ఉంటుంది కదా, ఒక ప్లస్ పాయింట్ లాంటిది అంతే. సో మీరు ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, జస్ట్ దాన్ని కొంచెం ఇలా యూజ్ చేసుకోండి అంతే, అది ఎక్స్ట్రా నాలెడ్జ్ లాగా. అదే. ఓకే ఓకే, నైస్ నైస్. అండ్ నీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ వీకెండ్స్ కానీ ఎలా చేస్తుంటావు? అంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ కానీ, అంటే లింక్డ్ఇన్ లో కూడా యాక్టివ్ గా ఉంటావు నేను చూస్తుంటాను. అండ్ ఎలా వస్తుంది టైం ఎలా మేనేజ్ చేస్తుంటావు అంటే కాలేజ్ కి కానీ దీనికి? సో అదే కాలేజ్ టైం మొత్తం కాలేజ్ కి, ఆర్ అదే బై ఛాన్స్ అప్పుడప్పుడు ప్రాజెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాలేజ్ లో నుండి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటా. ఇంకా లేకపోతే అప్పుడప్పుడు కొంచెం బాగా బర్న్ అవుట్ ఉంటుంది ప్రాజెక్ట్ నుంచి అని, సో ఒక 1 వీక్ 2 వీక్స్ మొత్తం ఇలా ఖాళీగా వదిలేసి నార్మల్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. ఇంకా మెయిన్ అదే టైం. ఇంకా అదే లింక్డ్ఇన్ కి వస్తే, అదే లింక్డ్ఇన్ కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది, అందరు ఇలా ప్రాజెక్ట్ చేస్తుంటారు, ఇట్లా హ్యాకథాన్ గెలుస్తుంటారు, వాళ్ళు చూస్తే ఓకే ఇలా చాలా మంది ఎవరు ఏం డొమైన్స్ పైన వర్క్ చేస్తున్నారు అండ్ ఎవరు ఎలా చేస్తున్నారు అనేది చాలా తెలుస్తుంది. చాలా క్విక్ అప్డేట్. లింక్డ్ఇన్ ఒక విధంగా అవును, లింక్డ్ఇన్ ఒక విధంగా పియర్ మోటివేషన్ లాగా మారిపోయింది. సో అదొకటి. ఓకే, ఫైనల్ గా ఒక ర్యాపిడ్ ఫైర్ తోని ఫినిష్ చేద్దాం ఈ పాడ్కాస్ట్ ని. ఓకే, సో జస్ట్ ఒక ఆన్సర్ చేయొచ్చు. ఓకే, హ్యాకథాన్ ఆర్ రీసెర్చ్ పేపర్స్ ఏది నీకు ఎక్సైటింగ్ అనిపించింది? హ్యాకథాన్. అండ్ ఏ ఆర్ ఎంఎల్ ఏ టాపిక్స్ లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే? ఏఐ. అండ్ నైట్ ఓవల్ ఆర్ మార్నింగ్ ప్రొడక్టివ్ గా ఉంటుందా? నైట్ ఆల్ ఈజీ, నైట్ ఆల్. ఓకే ఓకే, నైస్. టీమ్ వర్క్ ఆర్ సోలో వర్క్? సోలో వర్క్. అండ్ సక్సెస్ కి మెయిన్ రీజన్ హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ అంటే ఏం చెప్తావు? హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, అండ్ మోస్ట్ అయితే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్. ఓకే, నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు యూజర్స్ కి కూడా. అండ్ ఐ మీన్ ఇన్విటేషన్, థ్యాంక్స్. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ టచ్ లో ఉందాం, లింక్డ్ఇన్ లో టచ్ లో ఉందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.